నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌమ్య గారు, వెల్నెస్ గైడ్ అండ్ స్టోరీ టెల్లర్. నమస్తే మేడం. నమస్తే మాధవి. మేడం, ఈ మధ్య కాలంలో పసుపు అంటే గడపకి రాస్తారు పసుపు. సో అది పెట్టడం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకంటే ట్రెండ్ మారింది, మనం కూడా మారాలి అనేసి. ఇంటికి ఇంటీరియర్ కానివ్వండి, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానివ్వండి, అలా పెయింట్ వేసేస్తున్నారు. ఎల్లో కలర్ పెయింట్ ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా వదిలేస్తున్నారు. మన ఇళ్ళలోనేమో వారానికి ఒక రోజు, లేదంటే డే బై డే, కొందరేమో రెగ్యులర్ గా పెడతారు పసుపు పెట్టి చక్కగా బొట్లు పెట్టి అలంకరిస్తారు గడపని, ఒక అమ్మవారు లాగా భావిస్తారు. సో అలాంటిది మధ్య కాలంలో అసలు మర్చిపోతున్నారు గడపకి పసుపు పెట్టడం. సో దాని గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పండి. తప్పకుండా మాధవి. గడప అనేది పేరుకు చెక్కతో చేసిన ఒక ఆకృతే కావచ్చు, కానీ మన సంప్రదాయంలో దానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. అవును. గడపని మనము ద్వారం, గుమ్మం, వాకిలి ఇలాంటి పేర్లతో పిలుస్తాం. అవును. వాకిలి అంటే మళ్ళా రెండు వస్తాయి, వీధి వాకిలి, పెరటి వాకిలి. అవును. పాతకాలంలో ఈ రెండు ఉండేటివి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఒకటే, వీధి గుమ్మం ఒకటే ఉండిపోతుంది. అవును. బట్ సేఫ్టీ, సెక్యూరిటీ ఈ నేపథ్యంలో అలా వెళ్ళిపోయింది. మన హైదరాబాదీ భాషలో చౌకట్లు అంటారు అవును గడపని. సరే, ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త ఇళ్ళకమ్మా గడపలు ఇంతింతే ఉంటాయి, చాలా చిన్నవి. మనం బొట్టు గడపకు పెడుతున్నామా, నేలకు పెడుతున్నామా అర్థం కాదు, అంత చిన్నగా ఉంటాయి. అలా ఉండకూడదు. గడప అన్నాక ఎత్తు ఉండాలి. ఎత్తుగా ఉన్న గడప ఉన్న ఇల్లు వృద్ధిలోకి వస్తుందని మనకి వాస్తు శాస్త్రంలో చెప్పారు. అవునమ్మా. ఎంతెంత గడపలు ఉండకూడదు. గడప మీరు పల్లెటూరులో చూసారంటే ఇంత ఎత్తు ఉంటాయి. పిల్లలు ఇట్లా ఒక గట్టలాగా ఉంటాయి, అడ్డుకట్టలా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూర్చుంటారు దాని మీద. అవును. కూర్చొని కాలు అటేసుకుని దిగుతారు మెల్లగా. అంత ఎత్తు ఉంటాయి గడప. ఆ గడప దాటడం కాలు ఎత్తుతాం, కాస్త దించుతాం. అవును. ఇప్పుడు ఇంత గడపలు అలా పెట్టుకోకూడదు. ఎంత గడప ఎత్తు ఉంటే, అంటే మరి ఇంత పెట్టమని కాదు, గడప ఎత్తుంటే ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుందని మనకి వాస్తు శాస్త్రంలో చెప్పారు. ఓకే. ఇక పురాణాల్లో చూసుకుంటే మనకి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం తీసుకున్నారు. ఎందుకు? హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి. వాడు అడిగిన వరాల వల్ల కావచ్చు, ఎలాగైనా సరే ఆయన ఎంచుకున్న ప్రదేశం అయితే గడపనే. ఆ గడప మీదే కూర్చుని ఆ రాక్షసుణ్ణి సంహరించారు. అటువంటి గడపని మనం ఎలా అనుకుంటాం? శ్రీ మహాలక్ష్మిగా, గౌరిగా, గడప గౌరిగా భావిస్తాం. అవునా? మరి ఇప్పుడు మామూలు రోజుల్లో అంత మనకి టైం ఉండి గడపకంత అలంకారం చేస్తామో లేదో చెప్పలేము. మంగళవారం, శుక్రవారాల్లో ఖచ్చితంగా చేస్తారు, దానికి అలంకారం చేస్తారు. విశేషించి పండగలు, పర్వదినాల్లో తప్పకుండా గడపను అలంకరించుకుంటాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కదా, మన ఇంట్లో ఏదైనా పూజ పెట్టుకుంటాము, లేక ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఏదైనా సత్యనారాయణ వ్రతము ఏదైనా అట్లా ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా మొదటి పూజ గడపకే. ముందు గడపనే పూజించుకోవాలి. అసలు కొన్ని శుభకార్యాల్లో అయితేనమ్మా, మనం పెళ్లి కూతురు చేసే దాంట్లో అయితే ఇంట్లో కార్యక్రమం అయిపోయాక ఆ పెళ్లి కూతురుని బయటకు తీసుకెళ్లి పందిరి పూజ చేయిస్తారు. అవును. ఆ 4 వైపుల పూజ అయిపోయాక అమ్మాయి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు గడపకు పూజ చేసే లోపలికి రావాలి. ఓకే. పెళ్ళయ్యాక ఆడపిల్లలకి ఒడిబియ్యం పెడతారు. అవును. ఆ ఒడిబియ్యం పెట్టే సంప్రదాయంలో కూడా పెట్టేశాక వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అమ్మాయి గడప దాటి బయటకు వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు గడప పూజ చెయ్యాలి. మాకు ఆనవాయితీ ఉంది, చేసి లోపలికి వస్తారు. ఇదొకటి. ఇంకా గృహప్రవేశాలు అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే గడప ఒక్కటే అవుతోంది, కానీ పాతకాలంలో అయితే ప్రతి గదికి గడప ఉండేది. అవునా? ప్రతి గడపకి పూజ. గృహప్రవేశంలో పూజ చేయాలి. ఆ నిమ్మకాయ చక్కలుగా చేసి, ముక్కలుగా చేసి పసుపు కుంకుమ అద్ది అలా అటువైపు ఇటువైపు పెడతారు. ఇంకా మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉండే గుమ్మానికైతే పెద్ద పూజే. చాలా పెద్ద పూజ చేస్తారు. పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసేస్తారు. ఎందుకంటే మనకి నెగిటివ్స్ ఏమీ లోపలికి రాకూడదు అని ఆ ఎంట్రన్స్ కాబట్టి అన్ని అక్కడ మనకి చక్కగా పకడ్బందీగా అన్ని చేసి పెట్టి పెడతారు మనకి. సరే, ఇక మరి ఈ పసుపు అనేది ఎందుకు రాస్తారు? ఫస్ట్ ఇది ఒకటి క్వశ్చన్ మళ్ళీ, ఇంకేమైనా రాసుకోకూడదు అన్నట్లు. పసుపు అనేది పవిత్రతకి, మంగళకరానికి, శుభకరానికి చిహ్నం. అసలు ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా అశోచం వచ్చింది, ఏదైనా మైల వచ్చింది అనుకోండి, తీరిపోయాక 10 రోజులు 11 రోజులు తీరిపోయాక ఏం చేస్తాం? ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుతారు. పసుపు నీళ్ళు చల్లి అలుపుతారు. సపోజ్ ఏదైనా తాకేమో, ఎక్కడ వెళ్ళకూడని చోటికి వెళ్ళొచ్చామంటే పసుపు నీళ్ళు చల్లుకొని రా నెత్తి మీద అని చెప్తారు పిల్లలకి, పెద్దవాళ్ళు. అవునా?
అంటే ఆ పసుపు నీళ్ళు మీద చల్లబడినంత మాత్రాన మనకి శుద్ధి అవుతుందని అర్థం. అవును. పసుపు అంత ఇంపార్టెంట్. ఇంకోటి ఉంది తెలుసా, ఇప్పుడు 4వ రోజు అమ్మాయిలు స్నానం చేసి ఇంట్లోకి వస్తారు. అవును. అప్పుడు ఇంత పసుపు ఉండని నీళ్ళతో లోపలికి తీసుకోమంటారు. అవునమ్మా. ఎందుకంటే లోపల నుంచి శుద్ధి జరుగుతుంది మనకి. ఓకే. శుద్ధి జరిగి మనకి ఫ్యూచర్ లో గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తారు. ఇది ఆయుర్వేదంలో చెప్పారు. అవునా. అసలు మనం అనుకుంటాం ఈ కాలంలో అవన్నీ గడపకు అవన్నీ చేసి ఏమిటి చేస్తారని. పురాణాల్లో కూడా ఉంది ఈ గుమ్మాలు అలంకరించుకోవడం. రామాయణంలో ఎప్పుడైతే దశరథ మహారాజు ఇంకా రేపు రాముల వారికి పట్టాభిషేకం చేయాలని చెప్తారో, ఆయన ఒకసారి సభలో చెప్పిన తర్వాత రాముల వారు సీతమ్మ వారు ఇద్దరుని ఆ రోజు నుంచే ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు. ఆ రోజే రేపు పట్టాభిషేకం అనగా ముందు రోజు సాయంత్రానికల్లా అయోధ్య అంతా గుమ్మాలతో, ప్రతి ఇల్లు గుమ్మాలు కూడా అంత అందంగా అలంకరించారట. ఓకే. మనం ఇప్పుడు ఏం చేస్తాం, అరటి పిల్లకలు అరటి తీసుకెళ్లి దేవుడి మందిరంలో పెడుతున్నాం. అవును. యాక్చువల్లీ ఎక్కడ పెట్టాలంటే ఇంటి ఎంట్రన్స్ లో పెట్టాలి. ఎంట్రన్స్ లో గుమ్మానికి అటు ఇటు పెట్టాలి. బాగా చిన్నగా మనకి అద్దె కూడా దొరుకుతాయి కాస్త పిల్లకలు. అరటి పిల్లకలు పెట్టాలి. పురాణాలు ఏం చెప్పారు, పొన్న చెట్లను కూడా నిలబెట్టమన్నారు. ఇప్పుడు అవి ఎత్తుక్కోలేం కానీ అరటి పిల్లకలు అయితే మనకు బాగా దొరుకుతాయి, అవి పెట్టచ్చు. అది అసలు పెట్టి చూడండి ఎంత కళ, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంతకీ ఎలా చెయ్యాలమ్మా అంటే అది కూడా తెలియదు కొంతమంది పిల్లలకి. తెలియదు, మర్చిపోయారు పూర్తిగా. మనం గుమ్మం దగ్గర 2 వైపులా బూజులు దులిపేసుకొని ఆ దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసేసుకొని ఆ గడపని నీట్ గా పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెడతాం. కొంతమంది బియ్యపిండి బొట్లు కూడా పెడతారు. బియ్యపిండి బొట్ల, బియ్యపిండితో తెలుపు ఎరుపు ఆల్టర్నేటివ్ గా అలా పెట్టుకుంటూ వెళ్తారు. ఓకే. పసుపు రాసాక బియ్యపిండి కుంకుమ అట్లా బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. బియ్యపిండితో ముగ్గేస్తాం. పెడతారు. ఈ బియ్యపిండితో ముగ్గేస్తాం. అవును, బియ్యపిండితోనే ముగ్గేస్తాం. ఇంతకు ముందు పూర్వకాలంలో అయితే కొంచెం ఆరుబయట లోగిళ్ళు ఉండేటివి కాబట్టి బయట కూడా బియ్యపిండితో ముగ్గేసేవాళ్ళు. ఎందుకు, వాళ్ళు వేసి బాగా బాగానే ఏ పక్షులో వచ్చి ఆ బియ్యపిండే కదా తింటాయి. ఓహో, ఆ విధంగా తింటాయి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఆచారం పేరు చెప్పి ఎన్ని ఉన్నాయి ఇందులో. ఒక పూజ పద్ధతి, పరిశుభ్రత, పవిత్రత, పరహితము. మనము రోజు ఒక గుప్పెడు బియ్యపిండి ఇక్కడ పెట్టుమో అని ఎవరైనా చెప్తే చేస్తారా? చేయరు. అసలు 2-3 రోజులు చేస్తే అక్కడికి ఎక్కువ. ఒక పద్ధతిలో ఆచారంలో ఇవన్నీ ఇమిట్ చేస్తే ఆటోమేటిక్ గా చేసేస్తాం మనం. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మన ఇంటికి మనం శుభ్రపరచుకుంటున్నాం ఫస్ట్ థింగ్. అవును. నెక్స్ట్ థింగ్, ఒక జీవికి మనం ఇంత ఆహారం ఇస్తున్నాం. అవును. తద్వారా కొంచెం కర్మ తగ్గుతుంది కదమ్మా, కర్మ క్షయం అది. మనం తెలియకుండానే మనతో అన్ని మంచి పనులు చేయించేస్తున్నారు. అవునా? అవును. ఇప్పుడు పోనీ కనీసం గడప మీద వేస్తాం. బయట అంటే ఇప్పుడంతా చాక్ పీసులు శుద్ధ మొక్కలు ఇవే అయిపోయి. అవును. గడప మీద బియ్య పిండి వేస్తాం అనుకో, ముగ్గు వేస్తే దానికి ఆశించి వచ్చే చీమలు ఏదో జీవులు వచ్చి తింటాయి కదా. కనీసం ఆ కాసేపు ఘాట్ ఉంటుంది అనుకున్నాం, పసుపు రాసిన ఘాట్, ఆ తర్వాత తగ్గాకైనా వచ్చి తింటాయి కదా పాపం. మనం పెట్టమంటే రోజు పెడతామా, మనకేదో బిజీ. కనీసం చేసినప్పుడైనా వేసినప్పుడైనా అవి తింటాయి. దానికి అంత ప్రత్యేకత ఉందమ్మా. ముగ్గు ఉంది, ప్రతి దాంట్లో ప్రత్యేకతే. ప్రతి దాంట్లో ఒక మంచి ఇమిడ్చి పెట్టారు. అదే మన సనాతన ధర్మం. ఇంకోటి ఏమిటమ్మా, ఆ పసుపు రాస్తాం. అవును. రాసిన తర్వాత చేతికి అంతా లేపనం అవుతుందా లేదా? అవును, అవుతుంది. చేతికి అంతా పూసుకుంటాం. ఆడవాళ్ళు అన్నాక వంటింట్లోకి వెళ్ళాక ఏదో ఒకటి పోసుకోవడమో గీసుకోవడమో చేస్తూనే ఉంటాం. అవును. ఈ పసుపులు లేపనాలు అవుతూ ఉంటే ఎప్పుడు పోయాయో ఎప్పుడు మానిపోయా కూడా తెలియదు మనకి. అవును, వెళ్ళిపోతూ ఉంటుంది. అందరికీ తెలిసిందే పసుపు యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అని. అవును. కాబట్టి దీన్ని వాడతారు. అసలు పాతకాలంలో అయితే పల్లెటూళ్ళల్లో గడపలకి పెయింట్ లేరమ్మా, పసుపు పెయింట్ లేరు. ఆ చెక్కతో చేసిండేదే, పసుపు పెయింట్లు వేరు. అసలు ఆ ఇంట్లో వాళ్ళు పూసే పసుపుతో వచ్చే అందమే, పచ్చదనమే, ఆ శోభనే అంత అందంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మధ్యకాలంలో అయితే అసలు పెడితే ఇక్కడ చేతికి అంటుకుంటుందా, మొత్తం ఎల్లో అయిపోతుంది, డ్రెస్లు పాడవుతాయి. దానికి కారణం ఏంటి, బయట కొనేసుకుని వస్తారు. పసుపులు బయట కొన్న పసుపులు ఎలా ఉంటాయంటే పెయింట్ వేసినట్టే ఉంటుంది మన చేతికి. రంగులు కలుపుతారేమో అనిపిస్తుంది నాకు. పసుపు పెయింట్ పూసుకున్నట్టే 2-3 రోజుల వరకు వదలదు మనకు ఆ పసుపు. చేతికి గానీ కాళ్ళకి గానీ రాసుకున్నా. అదే మీరు మిల్లు పట్టించుకోండి, పసుపు కొమ్ములు తీసుకొని మంచి వాసన వస్తుంటుంది, మంచి సువాసన వస్తుంటుంది, చాలా బాగా ఉంటుంది. అది రాసుకున్నా కూడా మనకు పర్పస్ సర్వ్ అవ్వాలా వద్దా, ఎందుకు రాస్తున్నాము, అన్ని రకాలుగా మనకు మంచి జరగాలని. అలాంటి పసుపు మనం మింగితే ఏం లాభం, చేతికి పూసుకుంటే ఏం లాభం, కలర్లు కలిపిన. అలా కాకుండా మంచి పసుపు పట్టించుకొని చేసుకుంటే అన్నిటికీ మనకి ఉపయోగకరంగా ఉంటుంది.
అసలు ఈ గడపని ఎంత గౌరవిస్తామంటే కాలు కూడా పెట్టం, తొక్కరు. అవును మ్యామ్, తొక్కరు. ఎవరన్నా పిల్లలు ఎవరైనా తొక్కకపోతే రే తొక్కకండి రారి దరిద్రం అని చెప్తాం మనం. అవును మ్యామ్. రెస్ట్ అని చెప్తాం, అవునా? ఉమ్. అంత గౌరవంగా చూసుకుంటాం. నువ్వు ఎవరన్నా ఇవ్వాలన్నా అటు వెళ్ళి ఇస్తాం గడప దాటి. అవును మ్యామ్. పుచ్చుకోవాలన్నా ఇటు రమ్మండము, మనం అటు వెళ్ళడము. అసలు డబ్బులు అయితే మరి మధ్యలో గడప పెట్టుకుని అటు ఇటు ఎవరు అటు వెళ్ళి ఇటు వెళ్ళి తీసుకుంటాం మనం. ఎందుకు మ్యామ్ అలా? ఆ గడపకు మనం గౌరవం ఇస్తున్నాం. అమ్మవారి బియ్యం నుంచి ఇవ్వడం ఏంటన్నట్టు అలా వెళ్తాం, అలా తీసుకుంటాం. అర్థమైందా? అర్థం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఏం చెప్తారు తెలుసా, మా కింద గడపకి మీద గడపకి రెండిటికి అలంకారాలే. మీద గడపకి ఏం చేస్తాం? కింద గడప కంటే పసుపు రాస్తాము, బియ్యం పిండి బొట్లు, కుంకుమ బొట్లు పెడుతున్నాము, బానే ఉంది. మీద గడప మామిడి తోరణాలు కడతాం, బంతి పూల మాలలు కడతాం. మీరు తమిళనాడు అటు సైడ్ చూడండి, మొగిలి రేకుల తోరణాలు కడతారు. మొగిలి రేకుల తోరణాలు కడతారు. ఉగాది కాలంలో కొంతమంది వేప మండలు కూడా పెడతారు. అవును. మరి ఒక్కసారి చూడండి, ఎంత అందంగా ఇంటి గుమ్మం దగ్గర గడప దగ్గర అలంకరించుకున్నాక, ఓ మంచి ముగ్గు వేసుకున్నాక, ఆడవాళ్ళకి అలవాటు వాళ్ళు లేచి వచ్చి అలా చూసుకుంటారు, ఒకసారి ఎలా వేసాం బాగుందా లేదా. ఇలా చూసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాం అనుకోండి, లోపలికి వెళ్ళాక హాల్లో పిల్లలు ఏం చేస్తారు, పేపర్లు పెన్సిల్ బుక్స్ ఇవే పరిచేస్తారు. అవును. అక్కడ అంత నీట్ గా ఉండి ఇక్కడ ఏంటి ఇలాగా అనుకొని మనమే సర్దేస్తాం. అవును. నేను దులపమని చెప్పట్లా, సర్దడం మటుకు ఎప్పుడేం చేసుకోవచ్చు. అవును. సర్దేస్తాం. సర్దేసి పిల్లలకి నానా దుప్పట్లవి మడిచేసి పక్కన నీట్గా సర్దేంద్రా అని చెప్పేసి వెళ్ళిపోతాం. అమ్మ ఇల్లు నీట్ గా ఉంటే మనకు బాగుంటుందా, గందరగోళంగా ఉంటే బాగుంటుందా? మీరే చెప్పండి. నీట్ గా ఉంటే కదా, ఇలా సర్దుకుంటే అక్కడ కంటిన్యూ అయిన వైబ్స్ మనకు, అక్కడ స్టార్ట్ అయిన వైబ్స్ కంటిన్యూ అయిపోతాయి మనకు. అలా ఇల్లు కాస్త నీట్ గా ఉంటే చిరాకు చికాకు లేకుండా అప్పుడు చేసుకోవాల్సింది ఏమిటి, పూజ. ఆ పూజ ప్రశాంతంగా అయింది. అసలు పసుపు కుంకాలు ఎందుకు వాడతారని కూడా డౌట్ అడిగే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు చాలా మంది. ఎందుకు వాడతామమ్మా? మనం పూజా ద్రవ్యాలు అవే కదా. షోడశోపచార పూజల్లో ఏం చేస్తున్నాము? హరిద్ర, కుంకుమ, అక్షత, గంధం, ఇవే పుష్పాలు, తాంబూలం, ఇవే కదా సమర్పిస్తాం అమ్మవారికి. మరి అవే ఇక్కడ సమర్పిస్తాం మనం గడప గౌరికి, అవునా? కొంతమంది చక్కగా అవన్నీ పెట్టాక పసుపు కుంకుమ అక్షతలు పెట్టి ఈశాన్యం వైపున ఒక తాంబూలం కూడా పెడతారు. అవును మ్యామ్, తాంబూలం కూడా ఈశాన్యం వైపుకు గ్లాస్ లో వాటర్ కూడా తాంబూలం పెడతారు. ఒక రాగి చెంబులో నీళ్లు వేసి పువ్వు పెట్టడం, అట్లా అది వాళ్ళ పద్ధతి. కానీ తాంబూలం పెడతారు. ఇప్పుడు వచ్చేది ఇంకా కార్తీక మాసం, మనం ఇంటి బయట దీపాలు పెడతాం. ఎందుకు పెట్టాలమ్మా? అక్కడ అమ్మవారికి పెడతాంగా, మరి అదే ఇక్కడ అమ్మవారిగా అందుకు పెడతాం దీపాలు. దీపాలు పెట్టేటప్పుడు కూడా ఎలా పెట్టాలంటే, ఆ దీపం ప్రమిద అట్లే నెల మీద పెట్టేయకండి. ఆ ప్రమిద కింద ఒక తమలపాకు, ఒక ఖాళీ ప్రమిదనో పెట్టాలి. దీపము లక్ష్మి, దీపలక్ష్మి, దీపాన్నే లక్ష్మిగా భావిస్తూ నమస్కారం చేసుకుంటామా లేదా? మరి అలాంటప్పుడు ఆవిడకి ఒక ఆసనం పెట్టాలా వద్దా? అవును, పెట్టాలి. కింద ఒక ఖాళీ ప్రమిద పెట్టి దాని మీద దీపం పెట్టి అటు ఇటు పెట్టేసి, ఆ పెట్టేటప్పుడు నేను అలా పెట్టేసేదాన్ని చిన్నప్పుడు. ముందు పసుపు కుంకాలు పెట్టు అని చెప్పించేవారు ఇంట్లో. గడపకి అప్పుడు కూడా పసుపు కుంకాలు పెట్టి ఆ దీపాలతో హారతి ఇచ్చి గడపకి అప్పుడు అటు ఇటు పెట్టేవాళ్ళం. అలా నేర్పించేవారు. ఇప్పుడు ఇంత అందంగా చేశాక మనకి ఎవరైనా చూసారనుకో మన ఇంటిని, అబ్బా నీట్ గా ఉందంటారా, బాగుందంటారా, చిచ్చి ఏం బాగాలేదంటారా, అందంగా ఎంత చక్కగా అలంకరించుకున్నారు అంటారు. అవును అంటారు. ఆ ఇంప్రెషన్ ఎవరికి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్ ఆ ఇంట్లో ఉన్న చేసిన ఆవిడకి మీద వెళ్ళిపోతుంది. అవును. అంటే ఇంత అందంగా గుమ్మం అది ఇంటి ముందు అలంకరణ, అక్కడ చూసిన శ్రద్ధ ఏమైతుంది మనకి? అది చూసాక అబ్బాయి ఇంట్లో పూజలు పునస్కారాలు ఏముండవు, పద్ధతి పాడు ఏముండదు అని ఎవరైనా అనుకుంటారా? ఎంత బాగా పాటిస్తారో బయట ఇంత నీట్ గా ఉందంటే అంటారు. అంటే అది మనం రిప్రజెంట్ చేస్తుంది, మన ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది, మన పద్ధతులను రిప్రజెంట్ చేస్తుంది, ఇంట్లో ఉండే గృహిణిని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకమ్మా, ఎవరైనా శుభకార్యాన్ని కలవడానికి మన ఇంటికి వస్తారు. మనం అవైలబుల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆడవాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉండొచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తారు? విషయం చెప్పి గడప కొట్టుబెట్టి వెళ్ళిపోతారు. అంటే మనకి ముఖం ఎలాంటిదో మన ఇంటికి గడప అటువంటిది కదా. అవును. ఒక్క గడపతో మనల్ని అంతగా గెస్ట్ చేసేస్తున్నారు, అసెస్ చేసేస్తున్నారు అంటే మనం దాన్ని ఎంత నీట్ గా పవిత్రంగా పెట్టుకోవాలి. అసలు ఆ గడపకి పసుపు రాయడం వల్ల చాలా మంది ఫీలింగ్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ కూడా లోపలికి రావు అని అనుకుంటారు. ఓకే. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ గడపకి ఇట్లా మీరంతా చేసిన తర్వాత తలుపు తీసాక తలుపు వెనకలి భాగంలో కొంచెం చిన్న డబ్బాలో కానీ అందులో అయినా ఉప్పు, కళ్ళు ఉప్పు వేసి పెడితే ఇంకా నెగిటివ్ ఇంట్లోకి ఏమన్నా ఉంటే నెగిటివ్ అనేది కూడా లాగేస్తుందని చెప్తారు. ఓకే. కళ్ళు కావాలంటే అదైనా మీరు రెమెడీ పాటించుకోవచ్చు, కొంచెం ఓరగా కనపడకుండా. సో మనం ఈ టోటల్ గా చూస్తే మన పూజా మందిరాన్ని ఎంత గౌరవిస్తున్నామో
అవును. మన గడపని కూడా అంతగానే గౌరవిస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఆధ్యాత్మికంగా మీకు ఎలాంటివి అంటే ఇది పూజ విధానం అవ్వచ్చు, అంటే పసుపు అండ్ కుంకుమ ఇంకా చాలా ఉంటాయి కదా, ఏది ఎలా వాడాలి ఏంటి తెలుసుకోవాలి. అండ్ లేదు అంటే మీ పిల్లలు మీ మాట వినట్లేరు, ఇది చేస్తేనే మాత్రం వింటారు అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి సౌమ్య మేడం అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు, మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.